ఒక సీఎం మీటింగ్ వచ్చారంటే జనం అర్థం ఉందండి. కానీ ఒక సామాన్య వ్యక్తి ఎంత జనాన్ని ఆయన కూడుకున్నారంటే అది ఎంత గొప్ప విషయం అండి అసలు అని. కడుపుకు పట్టి దండం పెట్టేటటువంటి 10 కేజీల రైస్ ప్రతి నెల కూడా ఇస్తూ ఆపదలో హాస్పిటల్లో ఎవరికన్నా ఉంటే వాళ్ళకి 10,000 రూపాయలు 20,000 రూపాయలు వాళ్ళకి సహాయం చేస్తా. రాముడి తరపున దేవుడి తరపున ఈ దేవుడు లాంటి మనిషి కంబాల శ్రీనివాస్ గారు వచ్చారు కాబట్టి నాకు శ్రీనివాసరావు గారి రూపంలో వెంకటేశ్వర స్వామి నాకు ఆయన కలిసి వచ్చారండి. ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే శ్రీమతి పురంధేశ్వరి గారి సమక్షంలో వాజ్పేయి గారు 100వ పుట్టినరోజున నేను భారతీయ జనతా పార్టీలో రావడం అనేది నాకు చాలా సంతోషం కలిగింది. నిజంగా ఇప్పుడే ఈయన ఇలాగున్నాడు అంటే ఒక అధికారంలోకి వస్తే పేదవాడంటూ ఉండడేమో అని నా ఉద్దేశం. ఎందుకు టాటూ వేయించుకున్నాం ఆయన పేరు? కొన్ని ఇష్టాల కారణాలు ఉండవు మేడం. కళ్ళు మూసుకుంటే చీకటిగా ఉంటుందా, సార్ లేకపోతే నా లైఫ్ అది మేడం. అవుతుంది చాలా కంబాల శ్రీనివాస్ గారు అంటే అండి నిజంగా అండి దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ ఈ దేవుడు మాత్రం ఉన్నాడండి కరెక్ట్ గా. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు అలాగే బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఇప్పుడు వరకు నేను చాలా చోట్ల చూపించాను మీకు విజువల్స్. ఇక్కడ కనబడితే అక్కడ ఖాళీ లేకుండా మొత్తం రాజకీయ నేతల గుండెల్లో దడ పుట్టించేలా కనిపిస్తున్నారు. అన్ని చోట్ల కూడా ఆయనే ఉన్నారు. ఇందుగలరు అందు లేదని సందేహం లేదు. ఎందెందు ఒతికినా అందందు కంబాల శ్రీనివాస్ గారే కలరు. అలా ఉంది ప్రస్తుతం పరిస్థితి. ఇక్కడ మొత్తం కాషాయం నిండిపోయి ఉంది. కాషాయంతో ఓ పక్క ఇంకో పక్క ఆయన ఫ్లెక్సీల తోటి. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా భారీగా మంచిగా ప్లాన్ చేశారు బీజేపీలోకి మీ ఎంట్రీ అనేది. చుట్టుపక్కల ఉన్న రాజకీయ నేతలు పార్టీలతో సంబంధం లేకుండా అందరి గుండెల్లో చిన్న గుబులైతే పుట్టిస్తున్నారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా ఈ గోకవరం గ్రామం నుంచి విశిష్టమైన సేవలు అందిస్తున్నాను. మీరు అన్నట్టుగా రాజకీయ నేతలు గుండెల్లో దడపుట్టించడమే కాదండి, భారతీయ జనతా పార్టీ వైభవాన్ని ప్రపంచ దేశాలన్నింటినీ గుర్తించి దానికి సారథ్యం వహిస్తున్న నరేంద్ర మోడీ గారు, ఆయన యొక్క స్ఫూర్తి ప్రపంచమంతా కూడా మన్నించే మహానుభావుడు. ఆయన నడిపిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ యొక్క వైభవాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఏ మూలా కనిపించట్లేదు అని చెప్పుకునే వాళ్ళందరికీ కూడా ఒక విశిష్టమైన కార్యక్రమం చూపించాలనుకున్నాను. నేను ఏదైతే ప్రజలు నన్ను అభిమానిస్తున్నారో మానవత్వం అనే దాన్ని ప్రథమ భాష్యంగా తీసుకుంటూ కులమతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా నేను ఏదైతే సేవ చేశానో ఆ సేవను గుర్తించిన ప్రజలు రాబోతున్నారు. వాళ్ళందరి సమక్షంలో శ్రీమతి పురంధేశ్వరి గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలోకి అడుగుడుతూ రాజకీయ లబ్ధి ఏదైతే ఉందో దానిని ప్రజలకు సంపూర్ణంగా చేకూర్చడం కోసం, అలాగే నేను నడిపిస్తున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన యొక్క కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూ మానవత్వాన్ని పిలుస్తూ ముందుకు సాగాలనే ధ్యేయంతో నేను ఈ వైభవం అంతా కూడా చేయాలనిపించింది. జనరల్ గా ఎలక్షన్ టైంలో చూస్తుంటాం ఇంత భారీ బహిరంగ సభలు. నార్మల్ డేస్ లో అసలు చూడము. ఎంట్రీ కూడా అంటే ఇంట్రోనో ఎంట్రీనో ఏదైనా కూడా జాయినింగ్ గానీ ఇంత భారీగా ఎప్పుడు చూడలేదు. ఇంత భారీగా ప్లాన్ చేశారు. మేడం గారు నన్ను 8 నెలల క్రితమే మీరు మామూలు సాధారణంగా జాయిన్ అయిపోండి మళ్ళీ తర్వాత చూద్దామని చెప్పాను. నేను ఒకటే విషయం చెప్పాను, ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది భారతీయ జనతా పార్టీ అంటే తప్పుడు అభిప్రాయం ఉంది. మేడం నేను వస్తే చాలా మంది జనసమూహంతో అంటే పెద్ద ఎత్తున నాకు 10,000 మంది జనసమూహంతో రావాలనే కోరిక ఉంది. అంతమంది జనసమూహంతో భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీ యొక్క విశిష్టం తెలుపుతూ నేను పార్టీలోకి వస్తాను మేడం చెప్పాను. ఆ రోజు ఏదైతే మాట చెప్పానో అది బహుశా దేవతలు ఆశీర్వదించుంటారు. కానీ నాకు చాలాసార్లు పోస్ట్ పోన్ అయితే వచ్చింది. ఆ పోస్ట్ పోన్ అవుతుంటే ప్రతిసారి నేను గణపతి వంక చూసేవాడిని. ఏంటి స్వామి నీ పెళ్లికి 100 విఘ్నాలు అని చెప్పన్నారు, అలాగే నాకు కూడా ఇన్ని విఘ్నాలు వస్తున్నాయని స్వామి అని చెప్పనుకున్నాను. నా అదృష్టం ఏంటంటే నేను చాలా సంతోషంతో ఆనందపడింది ఏంటంటే వాజ్పేయి గారు 100వ పుట్టినరోజున నేను భారతీయ జనతా పార్టీలో చేయనవడం. వాజ్పేయి గారి గొప్పతనం మీకు అందరికీ తెలిసిందే. వారు ఎంత ఆదర్శమూర్తో ఎంత త్యాగమూర్తో అలాంటి మహానుభావుడు పుట్టినరోజున నేను భారతీయ జనతా పార్టీలో రావడం అనేది నాకు చాలా సంతోషం కలిగింది. మరి ఆయన ఆశీస్సులో లేకపోతే భగవంతుని దీవెనలో లేకపోతే ప్రజల ఆశీర్వాదము మొత్తానికి ఈ రోజు అయితే వాతావరణం కూడా మీకు అనుకూలంగా మారింది తెలుసా? ప్రకృతి కూడా లాస్ట్ టైం కూడా చెప్పాను, మనసు మంచిదైతే పంచభూతాలు సహాయం చేస్తాయని చెప్పాను. చిన్న డ్రిజిలింగ్ అంటే తుంపర్లు పడుతూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం పైనుంచి అనిపిస్తోంది. అలాగే నిరుపమ గారు కూడా మాకు ఫస్ట్ ఇంటర్వ్యూ చేయడం, సార్ మీరు ఆవిడతో పెట్టుకుంటున్నారేంటి సార్ అని చెప్పి చాలా మంది అడిగేవారు. మేమిద్దరం ఫ్రెండ్స్. ఆవిడ యొక్క విమర్శలు ఉంటే ఇంకా నాకు చాలా సంతోషం. నాకు రిఫైన్మెంట్ వస్తుంది, ఫిల్టరేషన్ అవుతుంది. ఆవిడ ఎంత ఘాటు విమర్శలు చేస్తే నేను అంత ధీటుగా చెప్తాను. ధీటుగా చెప్పలేకపోతే మార్చుకుంటాను, నన్ను నేను మార్చుకుంటాను అని చెప్పి నేను వాళ్ళందరికీ చెప్తుంటానండి. చాలా సంతోషం అండి. నాకు ఎయిర్పోర్ట్ దగ్గర దిగిన దగ్గర నుంచి ఇక్కడ వరకు ప్రతి చోట కూడా శ్రీనివాసరావు గారు తప్పించి ఏమి కనిపించట్లే అసలు. అంత అది తర్వాత ఏమో మొత్తం కాషాయమయం అయిపోయింది.
నాకు తెలిసి మీ నేతలు కూడా చాలా సంతోషిస్తుండొచ్చు, బీజేపీ నేతలు కూడా. ఇంత భారీగా ఎక్కడ చూసినా మొత్తం కాషాయంతో నిండిపోయింది. నా కోరిక చెప్పనా, నరేంద్ర మోడీ గారిని ఇక్కడ గోకవరం తీసుకురావాలి. సూపర్. ఎలాగైనా ఆలోచిస్తున్నాం. టేక్ ఆఫ్ బాగుంటే ఆటోమేటిక్ గా దాని తర్వాత వచ్చే పరిణామాలన్నీ కూడా ల్యాండింగ్ ఇంకా బాగుంటుంది, ఇంకా ల్యాండింగ్ బాగుంటుందని చెప్పి నా కోరిక అనమాట. భగవంతుడు ఆశీర్వాదంతో ఎప్పటికైనా సరే ఐ వాంటెడ్ టు బ్రింగ్ నరేంద్ర మోడీ సార్ టు మై విలేజ్. యాక్చువల్లీ నరేंद्र मोदी जी आपको एक विनती कर रहा हूँ, कभी ना कभी एक दिन आप मेरा गांव को आना चाहिए. आई एम रिक्वेस्टिंग यू थ्रू सुमन टीवी. आई वांटेड टू सी यू इन माय विलेज सर. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా మీ కోరిక తీరుతుంది. చూడండి నెక్స్ట్ రాబోయే 4 ఏళ్ల 5 ఏళ్లలో ఖచ్చితంగా అవుతుంది. మీ గోకవరం విలేజ్ అంటే నేను వచ్చేటప్పుడు అనుకున్నాను, గోకవరం విలేజ్ లో పెట్టారు, ఇంత చిన్న విలేజ్ లో ఎందుకు పెట్టారు ఈయన, రాజమండ్రిలో పెట్టేది ఉండే అని అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చేటప్పుడు అర్థమైంది నాకు. ఎక్కడ చూసినా మీ గురించే మాట్లాడు. బ్రేక్ఫాస్ట్ కోసం ఆగిన టిఫిన్ సెంటర్ దగ్గర అక్కడ కూడా మీ గురించి మాట్లాడుతున్నారు. ఆయన రావాలి రాజకీయాలకు, ఎప్పుడో రావాల్సింది, ఇప్పుడు దాకా లేట్ అయ్యింది అని చెప్తున్నారు. ఎవరో కూడా నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే పెద్దవాళ్ళు, వాళ్ళు చాలా ఏజ్డ్ ఫెలోస్ మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అనిపించింది, ఓహో ఈయన ఇందుకోసం ఇక్కడ పెట్టారా అని. పర్ఫెక్ట్ ప్లేస్ ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు మీ ఎంట్రీ కోసం. చూద్దాం రాబోయే రోజుల్లో మరి మీ పబ్లిక్ మిమ్మల్ని ఎలా ఆశీర్వదిస్తారు. మాతో పాటు మిమ్మల్ని కూడా నడవమని ప్రార్థిస్తూ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. శుభారంభం. స్త్రీమూర్తులు లక్ష్మీ పార్వతీ సరస్వతి సమానుడు. మీరే నాకు మొట్టమొదటిగా ఈ శుభారంభం చేయించడం చాలా సంతోషం. ధన్యవాదాలు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడాలి. కంబాల శ్రీనివాస్ గారు మీ అందరికీ సుపరిచితులే. ఇప్పుడు రీసెంట్ గా ఆయన బీజేపీలోకి జాయిన్ అవుతున్నారు. ఇంతకు ముందు నుంచి కూడా ఆయనకి చాలా రకాలైనటువంటి సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి ఆయన ముందుకు వెళ్లే అవకాశం ఉందనుకుంటున్నారా? ముందు ఒక విషయం చెప్పాలంటే, మా జగ్గంపేట నియోజకవర్గంలో గోకవరం మండలం అన్న ఒక గ్రామాన్ని ఇవాళ ఇంత అభివృద్ధి జరిగి ఒక గోకవరం అన్న పేరుని పై దాకా ఎక్కడికి వినబడిస్తుందంటే దానికి ముఖ్య కారణం ఇవాళ కంబాల శ్రీనివాసరావు గారు. ఎందుకంటే ఈయన ఆర్థికంగా హిందూ ధర్మ పరిరక్షణగా హిందూ దేవాలయాలకి అలాగే కులమత భేదాలు లేకుండా ఎంతో మందికి తన వంతు సహాయం తను చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ రూపంలో ప్రతి కుటుంబానికి కూడా ప్రతి నెల రైస్ ప్యాకెట్ పంపిస్తా. ఆపదలో హాస్పిటల్లో ఎవరికన్నా ఉంటే వాళ్ళకి 10,000 రూపాయలు 20,000 రూపాయలు వాళ్ళకి సహాయం చేస్తా. ముఖ్యంగా హిందూ ధర్మంగా దేవాలయాలకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ హిందూ సాంప్రదాయాన్ని పోషిస్తున్నారని నిజంగా ఆ విషయానికి ఈ రోజు మేము గర్వంగా గోకవరం మండలం మా కంబాల శ్రీనివాసరావు గారు మా గోకవరం గ్రామం మాది అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉందండి మాకు ఇవాళ కంబాల శ్రీనివాసరావు గారు. ఆయన ఇప్పటిదాకా ఎన్నో సేవా కార్యక్రమాలు హిందూ ధర్మంగా చేశారు. ఇవాళ బీజేపీలోకి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నందుకు మా జగ్గంపేట నియోజకవర్గం అలాగే రంపచోడవరం పక్కనే రాజనగరం నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఇవాళ చాలా మంది సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఇంకెంతో మందికి సహాయం చేసి ప్రజలందరూ భాగస్వామ్యాలు కోరుకునే వ్యక్తి రాజకీయాల్లోకి రావడం ఇవాళ మా చుట్టుపక్కల నియోజకవర్గ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా సంతోషంగా ఉందండి. జై శ్రీరామ్ అండి. నా పేరు మహేశ్వరి. నేను బయటకు వచ్చింది లేదు. నేను సార్ దగ్గర జాబ్ చేస్తున్నాను. 6 మంత్స్ అయింది. మమ్మల్ని సార్ చాలా బాగా చూసుకుంటారండి. మమ్మల్ని సొంత ఫ్యామిలీ మెంబర్స్ లో చూసుకుంటారు. లేడీస్ నడిచి వెళ్తున్నారని చెప్పేసి ఆయన సొంత ఖర్చుతో మమ్మల్ని 2 వీలర్స్ కొనిచ్చారు. మొత్తం 10 మందికి 10 స్కూటీలు కొనిచ్చారండి. మా పరిస్థితిని అర్థం చేసుకుని మేము నడిచి వెళ్ళడం ఆయన చాలా బాధపడి తనంతట తానే ఆయన ఆలోచించి మా గురించి మాకు 2 వీలర్స్ కొనివ్వడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఆయన సేవా కార్యక్రమాలు చాలా బాగా చేస్తారండి. ఏంటంటే ఇప్పుడు దేవాలయాలకనే కాదు, వేసవకాలంలో చలివేంద్రాలు ఒకటి, మజ్జిగ వితరణ ఒకటి, దేవి చౌక్లో పులిహోర వితరణ 50 కేజీల పులిహోర వితరణ ప్రతి వారం కూడా ఆయన పంపిస్తారండి. అలాగే ఆపదలో ఉన్న వారికి అంటే హెల్త్ పరంగా కూడా ఆయన చాలా హెల్ప్ చేస్తారు. ఏ ఊరు నుంచి వచ్చినా తన మన అనే భేదం లేకుండా మతపరంగా కానీ ఏ విద్వేషాలు లేకుండా ఏ కులం వారని ఏ మతం వారని ఏ వర్గం వారు వచ్చినా సరే ఆయన చాలా బాగా హెల్ప్ చేస్తారని అనుకుంటారండి. ప్రతి ఒక్కరిని కూడా అనుకుంటారు. మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకుంటారు. సార్ వెనకాల తామల రాంబాబు గారు, మామిడి అయ్యప్ప గారు, వెనకోటి బాపందరు, వర్షాల ప్రసాద్ వీరు అంతా కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. లేడీస్ చాలా ప్రొటెక్షన్ ఉంది. నిజంగా ఇందులో జాయిన్ అవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉందండి. మాకు మెడికల్ బిల్ కూడా సారే చూస్తారండి. మాకు ఎవ్రీ మంత్ మెడికల్కి ఏ ప్రాబ్లం ఉన్నా సరే సారే చూసుకుంటారండి. మాకు చాలా హ్యాపీగా ఉందండి. సార్ సంస్థలో మేము పనిచేయడం చాలా గర్వకారణం. సార్ నిజంగా మాకు దేవుడు అండి. దేవుడు అంటే దేవుడు. రాజకీయాలకు మాకేం తలా చూస్తున్నారండి. స్టాఫ్ని ఇంకా జనాలు ఇంకెంతలా చూస్తారండి. జనం అంటే సార్ చాలా ఇష్టం అండి. ఎంత మంది వచ్చినా వాళ్ళకి ఏ విధంగా సాయం చేయాలని అలాంటి మామూలు వ్యక్తిగానే ఉన్నప్పుడు ఎంత మంచి పనులు చేస్తుంటే రాజకీయాల్లోకి వస్తే ఆయన చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చారంటే మాత్రం ప్రజలందరూ కూడా చాలా ఇదిగా చూస్తారండి. అదేనండి. చాలా థ్యాంక్స్ అండి. ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఆయన దగ్గర? మీరు
జై శ్రీరామ్ అండి. నా పేరు తామల కిరణ్ పద్మావతి. నేను 6 months నుంచి చేస్తున్నానండి. మా సార్ అని చెప్పుకోవడం కాదు కానివ్వండి, మాకు ముందు మేము ఇక్కడ ఎంప్లాయీకి జాయిన్ అయ్యే ముందు సార్ గురించి ఏమీ తెలియదు. జాయిన్ అయినప్పుడు మామూలుగా 10,000 శాలరీ అనే జాయిన్ అయ్యాం. కానీ శాలరీ అంటే అసలు లెక్క పెట్టుకోవడానికి ఈయన చేసి సేవా కార్యక్రమాలు అటు ఉంచితే మాకు 10,000 శాలరీ అనేది ఒక మాట మాత్రమే అండి. ఆయన చాలా బాగా చూస్తారు. మా అవసరాలన్నీ మెడికల్ ఖర్చులతో సహా ఆయనే పెట్టుకుంటారండి. ఈసారి ఈ అవసరం ఉంది ఇంట్లో అంటే దానికి తగ్గ ఖర్చు ఆయన ఇచ్చేస్తారండి. అలాంటిది ఇంకా ఒక గ్రామాలకి దేవాలయాలకి అయితేనేమి, గవర్నమెంట్ హాస్పిటల్లోని రోగులకి పాలు రొట్లు పంపిణీ, ఆలయాల దగ్గర పులిహార వితరణ, ఒకటి కాదండి చెప్పాలంటే ఆయనకి టైం సరిపోదు అసలు అని ఆయన చేసే సేవా కార్యక్రమాలు అన్నీ కూడా చాలా బాగా. అసలు డబ్బు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుందండి, కానీ దాన్ని ఎలా వినియోగించాలనేది కొంతమందికే తెలుస్తుంది. అది కరెక్ట్గా మా సార్ బాగా గ్రహించారండి. ఆయన దగ్గర ఉన్న డబ్బుని ప్రతి రూపాయి కూడా ప్రజలకు ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లాలని ఆయన చేసి చాలా బాగా చేశారు. అందులో మెయిన్గా చెప్పుకోవాలంటే మహిళలకి బంగారు వరలక్ష్మి కానుక అని ఒకటి కార్యక్రమం ఇప్పటికి 2 years చేశారండి. ఆయన చేసింది ఇంకా అల్టిమేట్ అంటే చెప్పుకోకలేదు. అది రూపు తగిలిన వాళ్ళు ఒక మహిళ ఎంత ఏడ్చిందంటే 1 గ్రామ్ బంగారం తన కళ్ళతో ఎప్పుడు చూడలేదని చెప్పిందండి. నిజంగా చాలా మహిళలందరూ కూడా చాలా ఆనందపడ్డారండి. అదైతే ఇంకా మాటల్లో చెప్పలేంది. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ రాజకీయాల్లోకి వస్తున్నారన్న మాట పక్క నుంచి ఈ రోజు ఇక్కడికి వచ్చిన జనాన్ని చూస్తుంటే మనసు నిండిపోతుందండి ఆనందంతో. నేను ఇంతకుముందు వాలంటీర్గా పనిచేశానండి. సీఎం మీటింగ్కి వెళ్ళాను, ఇందుకూరిపేట గుమ్మలతోటి కూడా వెళ్ళాను. కానీ ఒక సీఎం మీటింగ్కి వచ్చారంటే జనం అర్థం ఉందండి. కానీ ఒక సామాన్య వ్యక్తి, అది కూడా ఈ ఊర్లో లేకుండా ఇక్కడికి వచ్చి ఇంత జనాన్ని ఆయన పోగొట్టుకున్న ఇంత కూడుకున్నారంటే అది ఎంత గొప్ప విషయం ఏంటి అసలు అని మాటల్లో చెప్పలేము. నిజంగా అది ఆయనకి మాత్రమే సాధ్యమైందండి. నిజంగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఎంప్లాయీని చూసిన వ్యక్తి ఒక ఆలయాలకి ఒక గుడి కట్టుకుంటున్నామని ఒక మహిళ వస్తే చాలండి, ఆ గుడికి డొనేట్ చేసేస్తారు. అది ఇంకా వెనక ముందు చూడరండి. ఆలయానికి 15 లక్షల నుంచి 20 లక్షలు కోరుకుంటే 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టారండి. మా ఊరికి 2 కోట్లు ఖర్చు పెట్టారు. ఆయన ఇప్పుడు దాకా 10 కోట్లు ఆలయాలకే ఖర్చు పెట్టారండి. ఇంకా దాన ధర్మాలకి సేవలకి అయితే చెప్పక్కర్లేదండి. ఒక బాబుని తీసుకుని మా బాబుకి హెల్త్ ప్రాబ్లం ఉందని వస్తే వెంటనే ముందు ఆలోచించకుండా 10,000 ఇచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళమ్మా, మళ్ళీ ఏ అవసరం ఉన్నా వెంటనే ఫోన్ చేయి అని చెప్పి పిఆర్ఓకి చెప్పి వాళ్ళని వాళ్ళని ఫాలో అప్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళారు, చూసి ఫోన్లో మాట్లాడిస్తారండి సారు. అసలు ఇలాంటి వ్యక్తిని అసలు రోజు చూస్తుంటేనే మాకు ప్రతి సన్నివేశం కూడా కొత్తగా ఉంటుంది. ఇంక ఈ రోజు అయితే అసలు మాటల్లో చెప్పలేని ఆనందం కలుగుతుందండి. అసలు చాలా సంతోషంగా ఉంది. గోకవరం గ్రామంలో పుట్టి నాకు అత్తగారిది అమ్మగారిది కూడా ఇదే ఊరండి. కోపం వచ్చినప్పుడల్లా అనేదాన్ని మా అమ్మగారిని, గోకవరానికి అంకితం చేస్తావు నా జీవితం అని. కానీ ఈరోజు గోకవరంలో పుట్టినందుకు ఆనందపడుతున్నానండి. ఈ ఊరు ఎంత స్థాయికి ఎక్కడ దాకా వెళ్ళిందంటే అది కేవలం కంబాల శ్రీనివాసరావు గారి వల్లే. ఈ ఊళ్ళోనే నేను ఉన్నందుకు ఈ రోజు నిజంగా చాలా ఆనందపడుతున్నాను. మా తల్లిదండ్రులకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా ప్రజలకు కావాలండి. ప్రజలు ఖచ్చితంగా ఇలాంటి నాయకుడిని ఉంటే వాళ్ళ సొంత బిడ్డలా చూసుకుంటారు. సారే కాదండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా అంతే. ఈ సార్ వెనకాల ఉన్న ఈ సంస్థకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ మేనల్లుడు అందరూ మాకులాగే వాళ్ళ సొంత మేనల్లుడు కూడా మా ఎంప్లాయీ లాగే మాతో పాటు పనిచేసి మాతో పాటు సమానంగా జీతం తీసుకుంటారండి. మమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారో ఆయన్ని అలాగే ట్రీట్ చేస్తారు. ఆయన అంత మంచి మనిషిని మేము ఎక్కడా చూడలేదు. ఖచ్చితంగా కావాలండి. జనానికి ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా కావాలి. మొదటగా మాట్లాడాలంటే ముందు మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా సార్లు చూస్తూ ఉంటాను. మరి ముఖ్యంగా నాకు చెప్పాలంటే మా శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే ఆయన ద్వారాగా నేను ఎంతమందికి సాయం చేయించాను అనేది నాకు తెలుసు, లబ్ధి పొందిన వాళ్ళు వాళ్ళకి తెలుసు. కొంతమంది రెడ్డి గారు నాకు అసలు చాలా ఇబ్బందిగా ఉందండి, హాస్పిటల్కి ఇలా ఖర్చులకి వెళ్ళి ఇబ్బందిగా ఉందండి. అమ్మ మీరు వెళ్ళండి, నా పేరు చెప్పక్కర్లేదు, మీరు వెళ్ళి మీ కుటుంబం తరపున మీరే చెప్పుకోండి, మీ ప్రాబ్లం చెప్తే. వాళ్ళు ఉన్నారు, అయ్యప్ప కానీ కళ్యాణ్ కానీ మన రాంబాబు గారు కానీ దొరగారు కానీ వీళ్ళు ఉన్నారండి. వాళ్ళే చూసేస్తున్నారు, సార్ దాకా అక్కర్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే సరే నేను చేస్తానమ్మా, మీరు ముందు హాస్పిటల్కి వెళ్ళండి, మీకు ఈ సాయం చేస్తాను, మీరు వెళ్ళండి, ఇంకా మీకు మందులకు అవసరమైతే చూడండి చేస్తాను. మరి ముఖ్యంగా నేను వచ్చింది అయితే హిందూ ధర్మం ప్రకారంగా వచ్చానండి. నేను ధర్మ ప్రచార భక్త మండలి మాది రంపచోడవరం. మాకు అంటే నేను మతాన్ని విమర్శించకూడదు, నా ధర్మం కోసమే పోరాటం చేస్తాను. ఆ ధర్మంలో నాకు ఎవరున్నారు అంటే కొత్తపల్లి గీత గారు ఉన్నారండి మాకు సహాయంగా. ఇంకా ఎవరున్నారని ఎదురు చూస్తామంటే నాకు శ్రీనివాసరావు గారి రూపంలో వెంకటేశ్వర స్వామి నాకు ఆయన కలిసి వచ్చారండి. ఆయన ద్వారాగా బంగారు వరలక్ష్మి కానుకండి ఏజెన్సీలో ఉందనుకోండి, అసలు వాళ్ళకి బంగారం అంటే కొనుక్కోలేని పరిస్థితి తెలియదు. వరలక్ష్మి పూజకి మనం ఎలా చేసుకోవాలి, నాకు బంగారం ఎలా వస్తుంటే
అలా ఎంతోమందికి అండి లాటరీ ద్వారాగా దానికి నిర్వహణలో నేను కూడా పాలు పంచుకున్నాను. చాలా వాళ్ళ ఆనందం చెప్పలేని పరిస్థితి అండి, అంత బాగా సంతోషపడ్డారు. అలాగే నా ధర్మం కోసం నేను చేసిందని ఏం లేదండి. రామసేనలో నేను ఒక చిన్న సైనికుడిని అండి. ఆయన ముందు రామదండులో నేను ఒక చిన్న ఉడతలాటాను. ఇది అలాగే అనుకుని నేను చేయగలిగి నేను చేస్తాను. ఆయన తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీలోకి రావడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. ఇంత వేలాది మంది ఇలా వస్తారని కూడా నేను ఊహించలేదు. 10,000 మంది అనుకున్నాం, 10,000 మంది కదండి, ఇంకా ఎక్కువ వస్తున్నారండి. అంటే శ్రీను గారిని శ్రీను ఇంద్రుడు చంద్రుడు అని పొగడం అని కాదండి, ఆయన చేసిన సహాయం ముందు నిజంగా నాకు ఆనంద బాష్పాలు రావాలా లేదంటే నాకు మాటలు రావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ఆయన చేసే సహాయం ఇప్పుడు ఎంత పారాలసిస్ వచ్చిన వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఏమంటే ఇదే పరిస్థితి అండి. మీరు వెళ్ళండి, నా పేరు చెప్పొద్దు, మీరే వెళ్ళండి, స్వయంగా ఆయన కలవండి అంటే. మెడిసిన్ కూడా సహాయం చేశారండి. మెడిసిన్ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన బియ్యం కానీ కిరాణా సరుకులు కానీ స్వయంగా ఈయన ఉన్నానండి, ఈ కళ్యాణ్ గారు. ఈ కళ్యాణ్ ఈయన దగ్గర నుంచి చేస్తుంటారు. అలాగే అయ్యప్ప అండి, అన్ని కార్యక్రమం దేవాలయాలు ఉన్నాయండి. మెయిన్గా నేను ధర్మ ప్రచారంలో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఎన్నో టెంపుల్స్ శ్రీని గారి దగ్గర మీరు వెళ్ళండి, వస్తు రూపంలో వస్తారు, డబ్బు రూపంలో మనకు అవసరం లేదు. సిమెంట్ అంటే సిమెంట్ ఇవ్వడం, ఇసుక కావాలంటే ఇసుక ఇవ్వడం, ఐరన్ కావాలంటే ఐరన్ ఇవ్వడం, ఆలయ నిర్మాణానికి చాలా చాలా ఇంకా నాకు చెప్పడానికి నాకు ఇంకా మాట సరిపోవట్లేదు శ్రీని గారి గురించి. ఇంకా అదే ఇప్పుడే చెప్పాను, ఇంద్రుడు చంద్రుడు అని నేను పొగడలేను, కానీ ఆయన చేసిన సహాయం మాత్రం అంతులేదండి, అనంతమైంది. మనకు తెలిసింది కొంతే, మనకు తెలియకుండా ఎంతో సహాయం చేస్తున్నారండి. ఇప్పుడు మనకి ఇంత ఇది చూసి ఇదే అనుకోవడం కదండి. ఇప్పుడు ఆయన కూడా ఏమంటారండి, నేను రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను మీకు ఎవరికి ఉపయోగపడని మీరు అపోహపడతారేమో, అటువంటిది ఏదీ లేదు. మన వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళతో చేయించండి. ప్రతి దానికి కూడా నేను ముందున్నాననే వీళ్ళు వస్తున్నారండి. ఆయన కలవక్కర్లేదు, ముందు ఏడో సరిపెట్టేస్తారండి. అంత బాగా జరుగుతుంది కార్యక్రమం. ధన్యవాదాలండి. శ్రీనివాస్ గారు ఇప్పటికే చాలా రకాల సర్వీసులు చేస్తున్నారు. ఇప్పుడు మరింత ముందుకెళ్ళి రాజకీయాల్లోకి రావటం ఎలా అనిపిస్తుంది? చాలా శుభపరిణామం అండి. ఏం చేద్దంటే మా ఏరియా చేసుకున్న ఒక పుణ్యం అని చెప్పాలి. ఏం చేద్దంటే ఇంతకాలం ఉన్న ఇక్కడ రాజకీయ నాయకులు ఎవరు మా ఏరియాని ఎవరు పట్టించుకున్నట్లేదు. అయితే వాళ్ళు పదవికాంక్షతో వాళ్ళు ఉన్నారు తప్పించి కంబాల శ్రీనివాసరావు గారు పేదల పాలిటి పెన్నిదని చెప్పాలి. ఏం చేద్దంటే ఆయన చేసే కార్యక్రమాలు అలాంటివి. అంటే ఆయన నాకు బాల్యమిత్రుడు అవుతూ కూడా ఆయన కళారంగాన్ని కూడా చాలా దృష్టిలో పెట్టుకుని కళలను అభివృద్ధి చేసే విషయంలో కూడా ఆయన చాలా పగడ్బందీగా ప్లానింగ్గా మేము 6 సంస్థలో కళాభారతి అనే ఒక సంస్థ స్థాపించి అందులో కూచిపూడి మన కర్ణాటక సంగీతాన్ని నేర్పించి ఇక్కడున్న మా ఏరియా నుంచి ఒక ఉత్తమమైన కళాకారుల్ని మేము కేంద్ర లెవెల్లో పంపించాలనే ఉద్దేశంతో ఆయనకి అటువంటి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆయన ఆ రకమైన సేవ కూడా చేస్తున్నారు. అంటే ఇక్కడ ఆయన చెయ్యని సేవ అంటే ఏదైనా ఉందంటే ఏళ్ల మీద కూడా లెక్క పెట్టలేము. ఏం చేద్దంటే ప్రతి పనిలోనే ఉన్నారు ఆయన. ఇక్కడ మాకు గర్వించదగ్గ వ్యక్తి ఆయన స్నేహితుడుగా మా ఊరి వ్యక్తిగా ఆయన మేమందరం కలిసి ఉండడం మాకు గర్వకారణం. ఆ విషయంలో ఆయన చాలా ధన్యుడు. ఆయన కారణ జన్ముడు అని చెప్పాలి ఈ విషయంలో. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నా పేరు షేక్ అలీ అండి, వికలాంగుల జిల్లా ప్రెసిడెంట్ అండి. కంబాల శ్రీనివాస్ గారు నాకు హెల్ప్ చేశారండి. నేను వెళ్తా అంటే జనం ఉన్నారంటే నాగేనండి, బాబు కాళ్ళు ఏమైనా అడిగారండి. అడిగితే బాబు నాకు భార్య పిల్లలు ఉన్నారండి, ఆడపిల్లలు, నాకు నాకు సహకారం చేయండి బాబు అని అడిగానండి. అడిగితే ఏం కావాలమ్మా నీకు అని అడిగారండి. అడిగితే బాబు పవన్ కళ్యాణ్ గారు నాకు 50,000 ఇచ్చారండి, నవీన్ గారు 10,000 ఇచ్చారండి, జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యే గారు అబ్బాయి, మీరు కూడా ఆయన హెల్ప్ చేయండి బాబు అన్నాను. నీకు ఏం కావాలమ్మా చెప్పు అన్నారండి. నాకు బండి కొనుక్కో 10,000 తక్కువ వచ్చినాయి బాబు అన్నానండి. ఇచ్చి అమ్మటిని ఇచ్చేయారండి. ఇచ్చేసాక నువ్వు వ్యాపారం చేసుకోవడానికి 25,000 ఇస్తాను బాబు, వ్యాపారం చేసుకోమన్నారండి. అయితే ఇలా కంబాల శ్రీనివాస్ గారు అంటే అండి నిజంగా అండి దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానండి, ఈ దేవుడు మాత్రం ఉన్నాడండి కరెక్ట్గా. ఎందుకంటే అంత అక్కడి నుంచి కాల్ లేకుండా నా భార్యను తీసుకుని నేను జగ్గంపేట నుంచి వచ్చానండి. ఇద్దరం వచ్చామండి, జగ్గంపేట నుంచి వచ్చామండి. ఇక్కడ ఉంటుందండి ఒక 40 కిలోమీటర్లు 30 ఉంటుంది, 35 ఉంటుందండి. ఆయన ఉపకారం
చాలా మందికి చేశారండి. చాలా ఏరియా తిరిగాను నేను. ప్రతి దిక్కులో ఆయన ఫోటో ఉంటుందండి. కానీ ఇలా నేను బతుకుతున్నానంటే అండి ఆయన నాకు చాలా హెల్ప్ చేశారండి. నా బతుకు తెరిపించాను. ఇవాళ నేను బండి కొనుక్కున్నానండి. యాక్సెస్ బండి 3 చక్రాలు అండి, 1,60,000 పెట్టండి. దానికి డబ్బులు పవన్ కళ్యాణ్ గారు, ఈయన, జ్యోతుల నెహ్రూ గారు, శివారెడ్డి గారు ఇచ్చారు. నలుగురు ఇచ్చారండి. ఇచ్చిన డబ్బులతో నేను బండి కొనుక్కొని చిన్న వ్యాపారం చేస్తున్నానండి. ఇప్పుడు కిడ్నీ బడ్డీ పెట్టుకోవడానికి డబ్బులు అడిగితే ఇస్తే 25,000 ఇచ్చారండి. ఇచ్చారు. అలా అది చాలా బాగా చేశారండి. ఆయన చాలా రుణపడి ఉన్నారండి. అలాగే అండి ఈ రాజకీయంగా ఆయన ఎదగాలని రాజకీయాల్లోకి వస్తున్నారు కాబట్టి అండి మాలాంటి వికలాంగులకి, మాలాంటి వాళ్ళకి చాలా ఉపకారం జరిగిద్దండి మేము ఆశిస్తున్నామండి. ఆయన అంటే ఎప్పుడు ఉంటామండి మేము. అదే నేను ఆశ. ఎందుకు టాటూ ఎంచుకున్నాం ఆయన పేరు? కొన్ని ఇష్టాలకు కారణాలు ఉండవు మేడం. నేను భారతదేశంలో ఎక్కడికి వెళ్ళడానికైనా సాయం చేస్తున్నా సార్. నేను షటిల్ మా పక్క ఊరికి కూడా తెలియదు నేను ఆడుతున్నట్టు. నేను షటిల్ ప్లేయర్. అలాంటి స్టేట్ లెవెల్ కర్ణాటక మీద ఫైనల్స్ ఆడాను. ఫైనల్స్ ఆడి విన్ అయ్యాను మేడం. రన్నర్ అప్ వచ్చింది. ఇప్పుడు నేషనల్స్ కి రాజస్థాన్ పంపిస్తున్నారు సార్ కూడా. మాది గోకవరం వేసి మేడం. మొత్తం భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సాయం సారే చేస్తున్నారు మేడం. కొంతమంది మాటలు ఏమంటున్నారు, వెళ్ళి మేము ఇస్తాం అంటున్నారు కానీ వాళ్ళు ఏం మాట్లాడతలేదు. సార్కి ఒక ఫోన్ చేస్తే సారే నేను ఫోన్ పే చేస్తున్నాను, ఒక 5 నిమిషాలు కావాలంటే ఫోటోలు కూడా ఉన్నాయి, ఫోన్ పే చేసినాయి, అవి కూడా పెడతాను మేడం. అంటే ఇప్పుడు ఐ మీన్ నా లైఫ్ ఎలా అంటే కళ్ళు మూసుకుంటే చీకటిగా ఉంటుందా, సార్ లేకపోతే నా లైఫ్ అది మేడం. ఇప్పుడు షటిల్ విషయంలో అయితే గణేష్ మేడం. స్టడీ ఆపేసి మేడం. షటిల్ కోసం ఇంట్లో సపోర్ట్ లేక ఎక్కడికి వెళ్ళినా సారే సపోర్ట్ చేస్తున్నారు మేడం. ఫైనాన్స్ ఎక్కడికి వెళ్ళినా భారతదేశంలో. సూపర్ అమ్మా, నువ్వు మంచి ప్లేయర్ అవ్వు. ఖచ్చితంగా నువ్వు నేషనల్స్ ఆడాలి. ఆడుతున్నాను మేడం. ఏ ఊరండి? మాది అల్లూరు సీతారామరాజు జిల్లా, దేవిపట్నం మండలం, పోసమ్మగండి గ్రామం. ఆయన మహానుభావుడు. ఆయన బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి దళితుల్ని కానీ, SC/ST సోదరుల్ని కానీ, అలాగే ఎవరైతే మారుమూల ప్రాంతాల్లో ఉన్నారో ప్రతి పేదవాడిని కూడా బయటకు తీసుకొచ్చింది ఆయనే. ఈరోజు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో నేను ధర్మం కోసం పనిచేస్తానని తెలుసు, అలాగే ఢిల్లీ దాకా తెలుసు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ వ్యక్తి కూడా నన్ను ఇప్పుడు వచ్చి ఆంధ్రాలో గుర్తించలేదు. ఈయన ఖచ్చితంగా నన్ను గుర్తించి ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చారంటే ఆయన గొప్ప మహానుభావుడే. ట్రాన్స్జెండర్స్నే కాదు, అలాగే SC/STని, దళితుల్ని, క్రైస్తవుల్ని, ముస్లిమ్స్, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరినీ కూడా ఆయన పేదవారికి సహాయం చేస్తూ ఎన్నో విధాలుగా హిందూ ధార్మిక సంఘాల కార్యక్రమాలు కానీ చాలా పేదవాళ్ళకి బియ్యం మూటలని అవన్నీ ఇచ్చి ఆదుకుంటూ చాలా ఆరోగ్యపరంగా ఎవరైనా ఇబ్బంది పడినా సరే వారందరూ కూడా సహాయం చేస్తున్నాడు ఆయన. నిజంగా ఇప్పుడే ఆయన ఇలాగున్నాడు అంటే నిజంగా ఒక అధికారంలోకి వస్తే పేదవాడంటూ ఉండడేమో అని నా ఉద్దేశం. అది ఈ నియోజకవర్గంలో, జగ్గంపేట నియోజకవర్గంలో, కానీ ఒక నియోజకవర్గంలోనే కాకుండా అలాగే రాజానగరం నియోజకవర్గం, అలాగే రంపచోడవరం నియోజకవర్గం, అలాగే జగ్గంపేట నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆయన హెల్ప్ చేశాడు. అంటే నా నియోజకవర్గంలోనే చెయ్యాలి అనేది లేదు, పక్కనున్న నియోజకవర్గాలకు కూడా పేదవాళ్ళకి సహాయం చేశాడు ఆయన. ఆయన గొప్పదనం. మరి అటువంటి కంబా శ్రీనివాసరావు గారికి చేతులెట్టి నమస్కరిస్తూ మీరు మంచి భవిష్యత్తులోకి ఎదుగుతారని, అలాగే మారుమూల ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల్ని కానీ, SC/STని కానీ, దళితుల్ని కానీ, పేదవారిని అందరూ కూడా మీరు ఆదుకుంటారని నాకు 100% నమ్మకం ఉంది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. అలాగే నన్ను కూడా ఇప్పుడు బీజేపీలోకి, పార్టీలోకి నన్ను ఆహ్వానించారు మేడం గారు, దగ్గుపాటి పురంధేశ్వరి గారు. ఆమె ద్వారాగా ఆ తల్లి సమక్షంలో నాకు బీజేపీ కండువా వేసుకున్నానంటే నాకు చాలా అదృష్టంగా ఉంది. ఇక నుంచి ఏదైనా సరే ధర్మంగా పనిచేస్తా, ధర్మాన్ని నమ్మాను కాబట్టి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ అనేది చాలా మంది కొంత రూమర్స్ చేస్తారు, మతాలకు అతీతమైనది అని చెప్తుంటారు. అది కాదు. భారతీయ జనతా పార్టీ అనేది దేశ సంరక్షణ పార్టీ. బీజేపీ అంటే ధర్మంగా, న్యాయంగా, నిజాయితీగా ఉండి దేశం కోసం పోరాడుతుంది, దేశ సంరక్షణ కోసం పనిచేస్తుంది. చాలా మంది తెలియని వారు బీజేపీ అంటే చెడు మార్గం అని చెప్పి అంటున్నారు. అది చాలా తప్పు. బాగానే చెప్తున్న క్రైస్తవులారా, ముస్లింలారా, హిందూ బంధువులారా, బీజేపీ అంటే దేశ రక్షణ పార్టీ, దేశాన్ని కాపాడుతుంది. పక్కన ఉన్నటువంటి దేశాల్లో కూడా మోడీ గారికి చేయకూడుతున్నారంటే మీరు తెలుసుకోవాలి. ఈ దేశంలో ఉండి మన పార్టీ కోసం మనం ఎందుకు సపోర్ట్ చేయకూడదు? ఈ రోజు భారతదేశం ఇంత డెవలప్మెంట్ అవుతుందంటే మహానుభావుడు మోదీ గారే. ఆలోచించండి ఒకసారి. ఎవరో చెప్పిన మాటలు వినకండి. నాకు తెలియక ఒకప్పుడు పొరపాటు పడ్డాను. నేను చెప్తున్న ఒక అనుభవంతో దయచేసి ఆలోచించండి. పక్క రాష్ట్రాల్లో కూడా బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు వీక్ గా ఉందో ఒకసారి మీరు ఆలోచించుకోండి.
దయచేసి బీజేపీకి సపోర్ట్ చేసుకుందాం, మన దేశాన్ని కాపాడుకుందాం, కులాలకి మతాలకి అతీతంగా మనం జీవిద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మాకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారండి. డ్రైవర్స్ కాలనీ అండి, మాది గోకవరం. నా పేరు బొచ్చ సింహాచలం అండి. నేను వికలాంగురాలని. శ్రీనివాస్ గారు అంటే ఒక శక్తిలాగా వచ్చారండి మాకు, మా గ్రామానికి. ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మాకు అక్కడ చాలా డెవలప్మెంట్ చేశారు. లేనోళ్ళని ఆదుకుంటున్నారు, ముసలోళ్ళని ఆదుకుంటున్నారు. అనారోగ్యంగా ఉన్న వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళటం, వాళ్ళని వారంటీస్ని పంపించడం, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడం, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళకపోయినా కానీ దూరం నుంచి ఆయన చేసి కార్యక్రమాలన్నీ నాకు ఎంతో అభిమానం వచ్చి నాకు ఎంతో ఆనందకరంగా అవుతుంది. నేనైతే ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఎప్పుడు మాట్లాడలేదు, ఎవరు మా దగ్గర తీసుకెళ్ళలేదు. కానీ ఆయన కార్యక్రమాలన్నీ చూస్తున్నాను. ఆయన అంటే నాకు చాలా అభిమానం. లేనుల పట్ల ఆయన తీసుకున్న శ్రద్ధ మరి ఎవ్వరూ తీసుకోలేదు. ఎంతమంది నాయకులు వచ్చారు కానీ ఆయనలాగా ఎవ్వరూ శ్రద్ధ తీసుకోలేదు. అందుకని ఇలాంటి శ్రీనివాసరావు గారు రావటానికి చాలా అరుదైంది. ప్రజలకు ఆయన కావాలి. ఎంతో మంది కుటుంబాలను ఆయన ఆదుకుంటున్నారు, అన్నం పెడుతున్నారు, ఆయన మెడిసిన్స్ కూడా ఇప్పిస్తున్నారు. లేలోనికి ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటి వ్యక్తి మరి అందరికీ కావాలి. ఆయన మళ్ళీ మళ్ళీ మాకు అందరికీ కావాలి. గోకవరానికి ఆయన వచ్చిన దేవుడిచ్చిన వరం లాంటి వజ్రం ఆయన. వర్షాల ప్రసాద్ గారు ఇప్పుడు వరకు లేనిది ఎందుకు ఇప్పుడే బీజేపీలో జాయిన్ అయ్యారు, అది కూడా శ్రీనివాస్ గారితో కలిసి ఎందుకు? అమ్మా, నా పేరు వర్షాల ప్రసాద్. ముందుగా మా సుమన్ టీవీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. నేను ఏదో మేకప్ వేసుకున్నాను కానీ 60 సంవత్సరాల పైన ఉంటాయి. అయితే నేను పక్కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి. మా మిస్సెస్ ఏపీ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. నా వెనకాల వందలాది మంది దళిత కుటుంబాలు కూడా నన్ను ఆదర్శంగా తీసుకుంటాను. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ. నేను ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాను. మీరు అడిగిన ప్రశ్న, కంబాల శ్రీనివాసరావు గారితో ఎందుకు మీరు రావాలని అనుకున్నారు అన్నారు కదా. పక్కాగా కంబాల శ్రీనివాసరావు గారు హిందువుడు, మా దళితులు అంతా క్రైస్తవులు అనే వాళ్ళు సహజంగా బీజేపీ పార్టీలోకి రారు. కానీ కంబాల శ్రీనివాసరావు గారు మతాలకి కులాలకి అతీతంగా మా దళిత కుటుంబాలు ఎవరైతే కష్టంలో ఉన్నారో ఆ కష్టంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా ఆదుకుంటూ, ఎవరైతే భర్త చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీకి నెలొచ్చేసరికి కడుపుకు పట్టి దండం పెట్టేటటువంటి రైసు 5 కేజీల రైసు ప్రతి నెల కూడా ఇస్తూ, హాస్పిటల్లో మా దళితులు ఎవరన్నా ఇబ్బంది పడుతుంటే ఆ హాస్పిటల్ బిల్లులు ఎంతైతే అంతా కొడుతూ ఉన్నటువంటి కంబాల శ్రీనివాసరావు గారిని చూసి, రాముడైనా దేవుడైనా పేదల కోసమే పుట్టాడు కాబట్టి ఆ రాముడి తరపున దేవుడి తరపున ఈ దేవుడు లాంటి మనిషి కంబాల శ్రీనివాసరావు గారు వచ్చారు కాబట్టి మనకు పార్టీలతో పనేముంది, ఆయన బీజేపీలో ఉంటే బీజేపీలో ఉందాం, ఆయన ఎక్కడుంటే అక్కడ ఉందామని ఈవేళ ఆయనతో పాటు జాయిన్ చేయడం జరిగింది. ఆయన కోసమే వచ్చారు తప్ప పార్టీ కోసం కాదు. అయితే రాజకీయ పరిణితిలో రాజకీయ పార్టీలు కూడా అండదండగా ఉండాలి. ఏదైతే ప్రజలు ఆశిస్తున్నారో రాజకీయ పార్టీల నుంచి రాజకీయ లబ్ధి, ఆ లబ్ధి చేకూరాలంటే ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఆ అండ కూడా ఉండాలి. అటుపక్క రాజకీయ పార్టీ అండ ఉన్నా లేకపోయినా కంబాల శ్రీనివాసరావు గారి భరోసా ఉంటుంది అనేటటువంటి ఆశ ఉంది. రాజకీయ పార్టీ కూడా ఈవేళ నన్ను మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు కుమార్తె పురంధేశ్వరి గారు కూడా పేరు పెట్టి వర్షాల ప్రసాద్ గారు అని చెప్పి ఎనలేని గౌరవాన్ని నాకు నా జాతికి ఇచ్చారు. కాబట్టి రాజకీయ పార్టీ కూడా నాకు కావాలి. ఒక పాట పాడారు మీరు మా కోసం, మళ్ళీ ఒక్కసారి అమ్మాయి వాయిస్ లో. అలాగే. గోవుళ్ళు తెల్లనా, గోపయ్య నల్లనా, గోధుళి ఎర్రనా, ఎందువల్లనా, కాదు, ఎందుకో మీరు అమ్మాయి వాయిస్ అంత బాగా ఎలా పాడగలుగుతున్నారు? మీకు సంగీతం అంటే ఇంట్రెస్టా, లేకపోతే దాన్ని ప్రాక్టీస్ చేశారా? ఎట్లా అమ్మాయి వాయిస్ గా ప్రాక్టీస్ చేశారా? అమ్మ, నేను చదువుకునే రోజుల్లో సీతామహాలక్ష్మి సినిమా రిలీజ్ అయింది. నేను 7th క్లాస్ చదివే రోజుల్లో. అందులో మావి చిగురు తినగానే కోయిల పలికేనా అన్న సాంగ్ నాకు చాలా నచ్చింది. ఆ తర్వాత ఎస్ జానకి గారు నా గురువుగా భావించుకుని ఆవిడ పాడిన ప్రతి పాటని కూడా ప్రాక్టీస్ చేసి నేను ఆవిడతో పాడాలని కలగనుకున్నాను. ఆవిడతో కలిసి కూడా పాడిన చరిత్ర నాకే దక్కింది. ఆవిడతో పాడిందా గోవుల్ని తెల్లన గోపయ్య నల్లన, అదే పాట పాడాను. అంచేత ఆవిడ ఆశీస్సులు పొందాను. ఆవిడ నన్ను సభలో సన్మానిస్తూ మహా గొప్ప కళాకారులు ఇలా పల్లెటూళ్ళలో ఉండిపోయారు, ఈయనే మాతో ఉంటే మహా సింగర్ అవును, నాకు నా భక్తుడు
అని చెప్పేసి ఆవిడ నన్ను అభినందించడం కూడా జరిగింది. అది నా పూర్వజన్మ సుకృతంగా మరొకసారి జానకమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఎందుకు కంటిన్యూ చేయలేదు పాటలు? నేను చాలా ఆర్కెస్ట్రాలో పాడానమ్మా. తర్వాత రాజకీయాల మీద అడుగు పెట్టడం వల్ల నేను కంటిన్యూ చేయలేకపోయాను. ప్రస్తుతానికి భగవంతుడి దయ వల్ల నేను సంగీతం నేర్చుకోకపోయినా అన్ని సరిగమలో పాడగలను, సంగీతం నేర్పగలను, సంగీతం నేర్పుతున్నాను కూడా. నేర్పిస్తున్నాను. మీరు జానపదాలు కూడా పాడతారా? ఓన్లీ జానపదాలు పాడతాను. ఒక్క ఫోక్ సాంగ్ మా కోసం చిన్న. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచకాడ కలుసుకో, మరువకు మామయ్య, నువ్వు మరువకు మామయ్య. కానీ ఇది మూవీ సాంగ్, ఇది మూవీ సాంగ్. నాకు జానపదం కావాలి. జానపదం కావాలా? తల్లి బయలెల్లినాదో, తల్లి బయలెల్లినాదా, అమ్మ తల్లి బయలెల్లినాదా, దేవి రావే దుర్గమ్మ రావే, రావరావే మాయమ్మ రావే, బళిరే దుర్గమ్మ, బళిరే దుర్గమ్మ, బళిరే దుర్గమ్మ, బళిరే దుర్గమ్మ, బళిరే దుర్గమ్మ, బళిరే దుర్గమ్మ. సూపర్. అసలు కాదు, అమ్మాయి వాయిస్ కూడా పాడతారా, మేల్ వాయిస్ కూడా పాడతారా? ఫీమేలేనా? మేల్ కూడా పాడతారా? ఒకసారి అబ్బాయి వాయిస్ పాడండి, ఇదే పాట. దేవి రావే దుర్గమ్మ రావే, రావరావే మాయమ్మ రావే, బళిరే దుర్గమ్మ, బళిరే దుర్గమ్మ, బళిరే దుర్గమ్మ, బళిరే దుర్గమ్మ, బళిరే దుర్గమ్మ, బళిరే దుర్గమ్మ. సూపర్ అండి, అసలు సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. నాకు ఈ రకంగా మీ టీవీలో ఛాన్స్ దొరికినందుగా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. ఎప్పుడు మీ అభిమానంగా ఉండిపోతాను. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇంత పెద్ద భారీ సభని చాలా, అసలు ఎక్కడ చిన్న ఇష్యూ కూడా లేకుండా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి చెప్పాలి. సేమ్ టైము బీజేపీ ఇంత భారీ బహిరంగ సభని ఇక్కడ ఆర్గనైజ్ చేస్తుందా అని అందరూ ఒక్కసారి గోకవరం వైపు చూసేలా చేశారు. నేను కూడా ట్రాన్స్లో ఉన్నాను మేడం. ఆనందం ఎక్కువైపోతే ఏం చేయాలో కూడా తెలీదు. మీరు అడిగిన దానికి సమాధానం ముందు నాకు తెలుసు, కానీ అది ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి నేను చెప్పాను కదా లాస్ట్ టైం, సంతోషం ఎక్కువైతే నవ్వచ్చు, లేదంటే తలుపు వేసుకుని డ్యాన్స్ చేయొచ్చు. కానీ ఇలాగా దాటిపోతే, అవధులు దాటిపోతే మౌనంగా అయిపోతాం. నా మైండ్ ఆ స్టేటస్లో ఉంది. ఇంతమంది ప్రజల అభిమానం, ఈ సనాతన ధర్మానికి మానవత్వం పేరుతో నేను చేస్తున్న పనులకి నాకు బాధ్యత ఎక్కువైపోతే నేను ఎలా మోయగలను మేడం? నాకు అది అర్థం కావట్లేదు అసలు. ఈ ప్రజలందరూ కూడా చాలా పెరిగిపోయిందండి. ఇప్పుడు నాకు నిద్ర ఉంటుందో తిండి ఉంటుందో కూడా తెలియదు అసలు. నేను ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. వీళ్ళ ప్రజల అభిమానమే చూసుకోవడం సరిపోతుంది తప్ప పెద్దలు వచ్చారు వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు చేయాలని కూడా నాకు తెలియట్లేదు అసలు. అనేది ఇంత పెద్ద ఎత్తున 10,000 మంది అనుకుంటే ఇంకా ఎక్కువ మందే వచ్చినట్టున్నారండి. అసలు కుర్చీలు కూడా సరిపోలేదు. ఓ పక్కన నడుస్తుంది, ఆకలితో భోజనాలు చేస్తున్నారు. ఎక్కడికి ఏ లోటు లేదు అసలు. ఎలాంటి ఇష్యూ లేకుండా నడుస్తూ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది మేడం. యాక్చువల్లీ మీరు భోజనాలు పెట్టలేదని అనుకుంటున్నారేమో, కానీ ఇంతమంది జనాల రూపంలో మీరు ఫుల్గా ఇచ్చారు అందరికి. లేదండి, అక్కడ అన్ని కార్యక్రమాలు బాగా జరిగినాయి. అంటే నేను ఇంకా అనుకుంటున్నాను. అంటే మాకు ఇప్పుడు సూర్యనారాయణ రాజు గారు వాళ్ళు వచ్చారు, పెద్దలు, బీజేపీ పెద్దలు వచ్చారు. వాళ్ళ ఏర్పాట్ల కోసం పక్కన ఉన్నారనుకున్నాను, కానీ అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ కూడా లేకుండా నాకు అయిపోయింది. అంటే ప్రజాభిమానం ఇదంతా నాకు సంబంధించిన అభిమానం కాదండి. ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా స్ఫూర్తి, అలాగే మానవత్వానికి సంబంధించిన నిదర్శనం ఇదంతా కూడా. అది సార్ మీకు తెలుసో లేదో, కొంతమంది వికలాంగులు వచ్చారు, కొంతమంది మహిళలు వచ్చారు. నేను చాలా మందితో మాట్లాడాను, అది మీకు తెలియదు. మీ సభ జరుగుతున్న టైంలో నేను మాట్లాడాను. వాళ్ళు చెప్తుంది ఒకటే, ఇన్ని సంవత్సరాలుగా ఆయన అసలు చెప్పలేనంత, అలవి కానంత సర్వీస్ చేశారు మా కోసం. ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తే మేము ఆయన పక్కనే ఉంటాము, ఆయన నుంచి మరింత సర్వీసు ప్రజలకు అందేలాగా మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఈ మాటలు నా ద్వారా మీరు వింటే ఏమనిపిస్తుంది? నన్ను దీనంగా ముఖం పెట్టడం తప్ప నాకు అసలు ఏమి మాటలు రావట్లేదు అసలు. అని ఒకటైతే చెప్తాను మేడం, రాజకీయ నిబద్ధత, మనసులో ఉండే త్రికరణ శుద్ధి, గొంతులోంచి కాకుండా మనసులోంచి మాట్లాడడం, ఇవి నాకుండే అలవాటు. నేను మీకు మొన్న కూడా చెప్పాను, మనం గొంతులోంచి మాట్లాడితే ఎదుటి మనుషులు మోసం చేయొచ్చు, ప్రకృతి వింటుంది, పంచభూతాలు వింటాయి. కానీ మనసులోంచి త్రికరణ శుద్ధిగా మాట్లాడితే, నేను ఎప్పుడైతే మంచి పని చేద్దామని చెప్పి అనుకున్నాను, ప్రజల కోసం ఆలోచిద్దామనుకున్నాము, పంచభూతాలు వెనక్కి చూస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నిన్న రాజమండ్రి చుట్టుపక్కలంతా వర్షం కురుస్తుంది, అన్ని చోట్ల వర్షం కురుస్తుంది, ఒక్క గోకవరంలో మాత్రమే కురవట్లేదు. అది మాకు అన్ని పనులు చేసుకోవడానికి వీలుగా తుంపర పడింది తప్ప, ఆ తుంపర కూడా మిమ్మల్ని ఆశీర్వదించినట్టు, అది కూడా
కొన్ని సెకన్లు పడుతుంది, ఆగిపోతుంది. అన్ని చోట్ల కుంభవృష్టి, రాజమండ్రిలో అంతా కుంభవృష్టి కురుస్తుంది అన్ని చోట్ల. నేను మీకు దేవి చౌక్ అమ్మవారి యొక్క ప్రాశస్త్యం కూడా చెప్పాను. ఆ తల్లి ప్రత్యక్ష నిదర్శనం ఇది. ఇప్పుడు ఈ రకంగా తల్లిని నన్ను ఆశీర్వదిస్తూ వర్షాన్ని కూడా ఆఫ్ చేసి ఇంతమంది ప్రజలని, ఇది కంబాల శ్రీనివాసరావు యొక్క విజయం కాదండి, ఇది ప్రజల యొక్క సద్భక్తి యొక్క నిదర్శనం ఇదంతా. ఇంతమంది ప్రజలతోటి ఇంత సక్సెస్ఫుల్గా సభను చేయగలుగుతాను అని మీరు ముందు అనుకున్నారా? ఎందుకంటే నేను ఫస్ట్ మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు కూడా ఏం చెప్పలేకపోయారు అప్పుడు అసలు. నాకుంది, ఎందుకంటే రాముల వారి కార్యక్రమం జనవరి 22 చేశాం కదా, చేసినప్పుడు మాకు తెలియదు అంతమంది జనాభా వస్తారని చెప్పని. వాళ్ళు వచ్చేసారు. అలాగా మేము ఎందుకైనా మంచి అనుమానం వచ్చి ఒక 7,000 మందికి మేము ప్రపోజ్ చేసి పెట్టుకున్నాం. వాళ్ళు 3,000 అనుకున్నాం ప్రపోజ్ చేసింది. 7,000 మంది ఒకసారి రావడంతో మేము చేయగలిగాం. కానీ ఆ రోజున ప్రజలకు అభిమానం చూస్తే హిందూ ధర్మం మీద కానీ మానవత్వం మీద ఉండి ప్రజలకు ఉండే అభిమానం ఒక ఉవ్వెత్తున ఉందండి. అది ఈ రోజుని కంబాల శ్రీనివాసరావు రూపంలో మీకు ఒక ఆన్సర్ కింద దొరికింది. మానవత్వం మతాల కన్నా రాజకీయ పార్టీ కన్నా గొప్పదనే విషయాన్ని ప్రజలు ఈ రోజు ఈ విధంగా వచ్చి నిరూపిస్తున్నారండి. ఇంతమంది ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. మరి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతానని అనుకుంటున్నారా త్వరలోనే? ఇలాంటి క్వశ్చన్లు అడిగితే కష్టం కదా చెప్పాలంటే. నాకు చాలా మంది చెప్పారు మీరు ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారని చెప్పని. అవకాశం ఇస్తే నేను విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా నాకున్న దాంట్లో ఒక 30% 20% తీసి ఖర్చు పెడుతున్నాను. దానికే వాళ్ళు సంతోషపడుతున్నారు. నాకు ప్రభుత్వం లేదా నేను చేరిన రాజకీయ పార్టీ నాకు అవకాశాన్ని కానీ ఇస్తే నేషనల్ స్థాయిలో కూడా నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానండి. వచ్చే వనరుని, రాజకీయ లబ్ధి ఏదైతే ఉందో ఆ లబ్ధిని ప్రజలకందరూ కూడా సక్రమంగా పంచిపెట్టడానికి నేను త్రికరణ శుద్ధిగా పనిచేస్తాను. ఆ రోజుని ఈ మహిళలకు కావాల్సినవి ఎన్నో అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు యువతకు ఉద్యోగాలు వస్తాయి. నాకు పారిశ్రామికంగా చాలామంది తెలుసు. వాళ్ళని అడుగుతాను, మా ఏరియాలో ఫ్యాక్టరీ పెట్టండి అని. అలాగే టెక్స్టైల్ పరిశ్రమ ఉంది. టెక్స్టైల్ పరిశ్రమ కుట్టు మిషన్లు అవసరం అవుతాయి. ఆడవాళ్ళకి కుట్టు మిషన్స్ నేర్పొచ్చు. ఆ వాళ్ళ ఉద్యోగాల కోసం వాడికి ఎన్నో రకాల ఉపాధి కలిగించవచ్చు. ఇలాంటి పనులన్నీ కూడా చేయడానికి నాకు చాలా అవకాశం ఉందన్నమాట. ఒకవేళ నాకు అవకాశం ఇస్తే మా పార్టీ భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీ స్పోక్స్ మ్యాన్. అది ఆల్ ది వెరీ బెస్ట్ అండి. Thank you. తప్పకుండా మీ ఏరియా ప్రజలు, మీ నియోజకవర్గ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది త్వరలోనే మీరు రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ నిరుపమ్మ. మీరు క్వశ్చన్లు అడిగిన భవిష్యత్తులో కూడా డేంజరస్ క్వశ్చన్ అడగరు అక్కడ ఉంటారని చెప్పి మిమ్మల్ని మంచి చేసుకుంటూ కంబాల శ్రీనివాసరావు. థ్యాంక్ యూ సార్.